మేమున్న రూమ్ దగ్గర నుంచి అయితే వాక్ చేస్తున్నాము. ఆటో స్టాండ్ కోసం అని చెప్పి 1/2 కిలోమీటర్ అయితే వాక్ చేసాము. దగ్గరే ఉంటాయి అన్నీ కూడా. నది కూడా 1.5 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. పర్ హెడ్ 10 రూపీస్ అయితే తీసుకున్నారు. అండ్ మేమైతే నది స్నానం కోసం అని చెప్పి నది దగ్గరికి వచ్చాము. ఇక్కడ నది పేరు అయితే కుమారి ద్వారా. సో ఇక్కడైతే హోటల్స్ అండ్ టీ షాప్స్ కూడా ఉన్నాయి. పర్వాలేదు, మనం టిఫిన్ అయినా అన్నీ చేసుకోవడానికి ఫీజిబుల్గా షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ దగ్గరలో మన లగేజెస్ అయితే సేఫ్గా ఉంచుకోవడం కోసం అని చెప్పి లగేజ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అక్కడైతే మన లగేజెస్ పెట్టి నది స్నానం అయితే సేఫ్గా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అందరం ఈ నది దగ్గరికి రావడానికి చాలా ఎక్సైట్మెంట్తో అయితే వచ్చాము. ఎర్లీ మార్నింగ్ అయినా సరే, ఇంకా మేము చలితో అయినా వచ్చాము రావడానికి. ఎందుకు ఎక్సైట్మెంట్ అని అనుకుంటున్నారా? చూస్తున్నారుగా మీరే, ఇక్కడ చూడండి వీడియోలో ఎన్ని ఫిషెస్ ఉన్నాయో. ఇక్కడ చేపలు, అసలు ఆ చేపలు చూసి మాకైతే వామ్మో ఏంటి ఇన్ని చేపలు నది మొత్తం ఉన్నాయి అనుకున్నాము. ఇక్కడ యాక్చువల్గా అందరు చేపలకి ఫుడ్ కూడా వేస్తారు. ఈ చేపలు చూడండి ఎన్ని ఉన్నాయో. మెల్లగా ఒక్కొక్కరం నదిలోకి దిగి స్నానం చేయడానికి రెడీ అవుతున్నాం. బట్ దిగడానికి భయం వేస్తుంది. చలి అంత దారుణంగా ఉంది ఆ టైంలో. సో ఈ చలికి అయితే ఇంకా మెల్లమెల్లగా నేనైతే చేపలతో ఆడుకుందాం అని చెప్పి దిగాను. నా ఫ్రెండ్ జాను అండ్ సౌజీ అయితే పైనుంచి చూస్తున్నారు. తేజు అయితే ఇంకా ఈ చేపల భయంతో అసలు లోపలికి కూడా దిగను అని చెప్పి అనేసింది అనమాట. బట్ ఫైనల్గా బలవంతంగా అయితే తీసుకెళ్ళాము. అలవాటు అవ్వాలి కదా. సో అలా ఫ్రెండ్స్తో కలిసి స్నానం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా దగ్గరలో ఉన్న టీ షాప్లో అయితే టీ తీసుకున్నాము. అప్పటికే చలేస్తుంది ఒక్కొక్కరికి. అండ్ టీ తాగి అయితే రిటర్న్ రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాము. రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతున్నాం అనమాట రూమ్లో.
ఫైనల్‌గా అయితే ఇలా అయితే రెడీ అయ్యాము మేము టెంపుల్ వెళ్ళడం కోసం 5 మెంబర్స్. ఇక్కడైతే ఫస్ట్ మా ప్లాన్ ఆది సుబ్రహ్మణ్య టెంపుల్కి అయితే విజిట్ చేయాలి. ఆ దర్శనం చేసుకొని కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. సో అందుకోసం అని చెప్పి ఇంకా వాక్ చేసి వెళ్తున్నాం అనమాట. మేము ఉండే రూమ్కి ఆ టెంపుల్ వెరీ నియర్ అండ్ 500 మీటర్స్ ఉంటుంది అంతే. అండ్ ఇక్కడ వ్యూ చూడండి, గ్రీనరీ ఎంత బాగుందో. ఇప్పుడు వెళ్తున్నాం కదా, సో ఈ రివర్ ఒడ్డున అయితే ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ దర్శనం చేసుకునే ముందు అయితే మేము ఈ రివర్ చూసి చాలా బాగుంది కదా, వాటర్ అంతా చాలా ప్యూర్గా ఉంది కదా అని చెప్పి వెళ్ళాము. అండ్ చాలా బాగా అనిపించింది ఇది. సో కాసేపు అయితే ఆ రివర్ దగ్గర టైం స్పెండ్ చేసి ఫొటోస్ అన్నీ క్లిక్ చేసుకొని అండ్ దెన్ తర్వాత అయితే టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఈ చెట్టు వచ్చి టెంపుల్ దగ్గరలోనే ఉంది. అండ్ అలా అయితే మేము దర్శనం స్టార్ట్ చేసాం. దర్శనం అయితే అలా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. అండ్ మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రహ్మణ్య రావాలి అనుకుంటున్నారంటే ముందుగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఆన్లైన్లోనే ఉంటాయి, అనగా అని చెప్పి గెస్ట్ హౌసెస్ కొన్ని చాలా ఉంటాయి, గవర్నమెంటే ఉంటాయి అన్నమాట, తక్కువ కాస్ట్ కూడా ఇస్తారు. సో మీరు ఎప్పుడైనా రావాలంటే ముందుగా ప్లాన్ చేసుకొని ఇలా తీసుకొని రండి. చూస్తున్నాము, బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, సరే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అండ్ దగ్గరలో ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయేమో అని చూస్తున్నాము. ఎగ్జాక్ట్లీ కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ ఆపోజిట్ లెఫ్ట్లో అయితే ఈ మైసూర్ కేఫ్ అయితే ఉంది. ఇక్కడ ఫుడ్ అయితే రీజనబుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది, సజెస్టబుల్ ఫ్రెండ్స్. అందరు గ్రూప్స్ బ్యాచెస్లో టీ లవర్స్ ఉండేటట్టే మా బ్యాచ్లో సౌజీ అండ్ దివ్య వచ్చి టీ లవర్స్ అనమాట. అండ్ వాళ్ళు టీ తాగిన తర్వాత అయితే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయ్యాము. అండ్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చి టెంపుల్ బయట వ్యూ. ఈ టెంపుల్ చుట్టూ అయితే తిరుగుతాం, క్యూ అనమాట. అండ్ ఇప్పుడైతే అందరూ సడన్గా
ఒకే సైడ్ చూస్తున్నారు. ఎందుకబ్బా అని చూస్తే ఏనుగు వస్తుంది. మేమైతే సడన్గా చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాము. చాలా రోజుల తర్వాత అయితే ఏనుగుని చాలా దగ్గరగా రియల్‌లో చూసామన్నమాట. అండ్ తేజు అయితే ఏనుగుని పట్టుకోవడానికి కూడా ట్రై చేశారు. అండ్ చాలా ఎగ్జైట్‌మెంట్ ఫీల్ అయ్యాము అప్పుడు. ఇక్కడ కింద ప్లేస్‌లో చూస్తున్నారు కదా ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి కదా అని చెప్పి దివ్య, తేజు కూడా కాయిన్స్ అక్కడ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఫైనల్‌గా వాళ్ళకైతే ఒక ప్లేస్ దొరికింది. వాళ్ళ కాయిన్ అయితే లోపలికి వెళ్ళింది. దర్శనం అయితే మాకు చాలా మంచిగా అయింది. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చినాయి. తర్వాత సుబ్రహ్మణ్యం మఠ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది టెంపుల్కి నియర్. అక్కడికైతే మేము ఎంటర్ అవుతున్నాం అనమాట, వెళ్తున్నాం. అండ్ ఇక్కడైతే సుబ్రహ్మణ్యం మఠాధిపతి అయితే ఉంటారు. అండ్ ఇక్కడ విజువల్స్ అయితే చూసేయండి. మేమైతే అక్కడున్న మఠాధిపతితో మేము బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. సో మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఈ ప్లేస్లోనే మఠాధిపతి అయితే ఉంటారంట అక్కడ. సో మాకు చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చినాయి. సో దర్శనం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మా తేజు అయితే ప్రసాదం తీసుకొచ్చేసింది ప్రసాదం కౌంటర్ నుంచి. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆఫ్టర్ దట్ మేము లంచ్ కోసం చూసాము. బట్ అక్కడ అన్నదానం చేయడానికి చాలా టైం వెయిట్ చేయాలి. చాలా పెద్ద క్యూ ఉంది. సో అక్కడ దగ్గరలో ఉన్న ఒక హోటల్కి అయితే మేము వెళ్ళాము ఫ్రెండ్స్. అండ్ ఆ హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ విష్ణు వైభవ అంట. ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకున్నాము. ఒక వెజ్ థాలీ అండ్ ఇంకొకరం ఫ్రైడ్ రైస్ అండ్ కొందరు న్యూడిల్స్. అలా అయితే మా లంచ్ అయితే కంప్లీట్ చేసాము అక్కడ. అండ్ దెన్ షాపింగ్ కోసం అని చెప్పి అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే చూస్తున్నాం మేము. సో ఇంకా షాపింగ్ అంతా అయిన తర్వాత ఇంకా రిటర్న్ రూమ్కి అయితే వాక్ చేస్తున్నాము. ఇంకా రిటర్న్ టు బెంగళూరు ఇంకా వచ్చేయాలని చెప్పి. సో ఫస్ట్ అయితే మేము రూమ్ అయితే వేకేట్ చేయాలి కదా. సో వేకేట్ చేసి నైట్ అయితే మేము ట్రైన్కి రిటర్న్ బెంగళూరు అయితే వచ్చాం ఫ్రెండ్స్. అండ్ ఆ రోజు అయితే మార్నింగ్ అయింది నైట్ అంతా జర్నీ చేసుకున్న తర్వాత. సో వచ్చి వెంటనే ఇక్కడ ఒక టీ తాగాము ఫ్రెండ్స్ అందరం కలిసి. సో ఫైనల్లీ ఇదైతే బ్లాగ్ ఫ్రెండ్స్. అండ్ మీరైతే ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ న్యూ మెంబర్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.